హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కొడవలూరులో జరిగినటువంటి ఈ న్యూస్ వింటే కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గుంటకొట్ట గ్రామం అంటది. ఆ గ్రామంలో ఇల్లు ఉన్నాక ఎవరైనా అద్దెకిస్తారు కదా, అలా ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక గిరిజనుడు ఆయన ఇల్లు కట్టించుకున్నాడు. ఆ గ్రామంలో కట్టించుకున్న ఇంటిని ఒక వ్యక్తికి అద్దెకిచ్చాడు. అద్దెకిచ్చి కొద్ది రోజులు కూతురుల దగ్గర రిలాక్స్ అవుదాం అని చెప్పి కూతురుల ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే కొత్త ఇల్లు కట్టినప్పుడు ఎవరైనా అద్దెకిస్తారు, ఖాళీగా ఉండడం ఎందుకు, కాస్త డబ్బులు వస్తాయి కదా, మనకి ఈ వయసులో ఆసరాగా ఉంటుందని పాపం పెద్ద ఆయన అద్దెకిచ్చాడు. వెళ్ళిపోయి ఆయన వస్తే అక్కడ షాకింగ్ విషయం, షాక్ అది ఒక రకంగా. అక్కడ ఆయన ఇంట్లో ప్రార్థనా మందిరం వెలిసింది. చర్చి చేసేసారు ఇంటిని. షారోను ప్రార్థనా మందిరం చూశారుగా మీరు, ఎట్లా పగలగొడుతున్నారో. స్థానికులంతా చేరి ఆ ముసలాయనకి అండగా నిలిచి ఆ పాస్టర్ని ఎందుకు ఇలా చేశావు అని అడిగి, అంటే ఆక్రమించేసుకుంటున్నాడు ఇల్లు చర్చి కట్టేసి. ఇలాంటి దారుణమైన సంఘటనలు అండి, ఒకటి కాదు రెండు కాదు. ఎందుకు ఇంతలా దిగజారాలా? మీకు చర్చి కట్టుకోవాలని ఉంది, స్థలం కొనుక్కోండి, విరాళాలు మీ క్రైస్తవుల దగ్గర నుంచి వసూలు చేసుకోండి, పద్ధతిగా చర్చి కట్టుకోండి. ఆ ముసలైన స్థలాన్ని ఆక్రమించుకోవటం ఏంటండి? అద్దెకిచ్చాడు, వాళ్ళ కూతురుల దగ్గర ఉందామని వెళ్ళాడు ఈ వయసులో. ఆ ఇంటిని ఆక్రమించుకొని స్థలం కట్టడం ఏంటండి? ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? సిగ్గుండాలి కదా కాస్త. అయినా ఏదైనా అంటేనేమో ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అంటున్నారు. పాస్టర్లు అందరూ ఆల్మోస్ట్ ఇలానే ఉన్నారండి. చాలా మంది ఆ ముసలాయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆ స్థానికులు వచ్చి అతనికి అండగా నిలబడకపోతే అతని ఇంటిని లాగేసుకుంటారు కదా. పైగా దాన్ని సేమ్ ఇంటిని చర్చిలాగా మార్చేశారు. ఎంతటి దారుణం అండి ఇది. నిత్యం లేచిన దగ్గర నుంచి మనం ఎన్ని చూస్తా ఉన్నాం. కాస్త అయినా సోషల్ మీడియాలో వీడియోలు వస్తున్నాయి, ఎప్పటికప్పుడు పాస్టర్లు చేసిన అరాచకాలు బయటకు వస్తూ ఉన్నాయి. కాస్త అయినా జాగ్రత్తగా ఉందాం అనేటువంటి ఆలోచన ఉండాలి కదా. లాస్ట్ మంత్ నేను ఒక వీడియో చేశాను. నంద్యాలలో ఒక పాస్టరు ఒక ఆమెని గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోమని అడిగితే, ఇప్పుడు కాదు పెళ్లి చేసుకుంటాను, కాకపోతే నువ్వు ప్రెగ్నెంట్ కదా, అబార్షన్ చేయించేసుకో, కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకుందాం అని చెప్పి అబార్షన్ చేయించాడు ఆ అమ్మాయికి. తన అబార్షన్ చేయించుకున్న తర్వాత, ఇప్పుడు అబార్షన్ చేయించుకున్నావు కదా, ఇక నేను పెళ్లి చేసుకుని నిన్ను ఏం చేసుకుంటావు చేసుకో అంటే, ఆ అమ్మాయి వచ్చేసి చర్చి ముందు బైఠాయించింది. నన్ను పెళ్లి చేసుకుంటే తప్ప నేను ఊరుకోను, లేదంటే చచ్చిపోతాను, లేదంటే కేసు పెడతాను అతని మీద అని చెప్పి చర్చి ముందు ఆందోళన చేస్తుంది. ఒకటి కాదు రెండు కాదు, అనేకమైనటువంటి ఘటనలు. ఇప్పుడు పాస్టర్ అన్న తర్వాత ఏం నేర్పుతాడు? మతం, మార్గం, మంచి మర్యాద నేర్పాలి. అంతేగాని ఇతనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే మిగిలిన వ్యక్తులు వాళ్ళని చూసి ఏం నేర్చుకుంటారండి? కొంతమంది అంటారు పూజారులు, దొంగ బాబాలు, దొంగ జ్యోతిష్కులు కూడా వస్తున్నారు కదా అని. వాళ్ళని కూడా ఖండిద్దాం. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని వెలేద్దాం, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళనే బాద్దాం. మరి వాడు తప్పు చేస్తుంటే చెప్తా ఉంటే కూడా, మనకు అర్థమైపోతా ఉంటే కూడా ఇంకా నమ్మితే ఏం చేయగలమండి? నాకు అర్థం కాదు. అద్దెకుంటాను అని దిగి ఆ ముసలాయన ఇంటిని చర్చిగా మారుద్దాం అనుకున్నాడు. మరి అదేంటి పాస్టర్ గారు, మరి మీరు అద్దెకుంటానని దిగారు కదా, ఆ ముసలాయన ఊరు వెళ్ళిపోయాడు, మరి మీరు వచ్చేలోపు చర్చిలాగా మార్చేస్తున్నారు. ఆయన వస్తే ఏమంటాడు? ఏంటి ఇది పద్ధతి కాదండి, మనం అంతా సంఘస్థులు చాలా మంది ఉన్నాం కదా, ఇలా చేయటం పద్ధతి కాదని చెప్పి పాస్టర్ గారు నన్ను ఆపారా సంఘస్థులు? లేదు, వాళ్ళు ఆపలేదు. స్థానికులంతా కలగజేసుకుని ఆ ముసలాయనకి న్యాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతోంది? ఏం చేస్తున్నారు? ఎందుకు ఇంతలా దిగజారిపోతున్నారు? మీరు నెలొచ్చేపాటికి మీ ఖర్చుల నిమిత్తమో మీ బ్రతుకు తెరువు కోసమో చేసేటువంటి పరిచర్య రాను రాను అది కాస్త శృతి మించి ఇలాంటి కార్యక్రమాల వైపు దారితీస్తాం. ఒకటి కాదు రెండు కాదు, మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి ఒక అంశం మీద మీరు ఎలా స్పందిస్తారు? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఈ చర్చి కట్టడం ఏంటి? ఒకవేళ నిజంగా ఆ ప్రాంతంలో మన వీడియో చూస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించి ఇంకేదైనా లోతైన ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. దాని మీద స్పందించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.